కర్నూలులో జరిగిన కావేరీ బస్సు దగ్ధం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీటింగ్ కోసం తీసుకున్న అనుమతితో బస్సును ఏకంగా స్లీపర్గా మార్చి తిప్పుతున్నారంటే వారికి వ్యవస్థలపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఇలాంటివి మనకు కొత్త కాదు. 12 ఏళ్ల క్రితం ఓ ఘటన జరిగింది. ఈ మధ్య జోధ్పూర్లో ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఇన్ని జరుగుతున్నా సరే అధికారులు, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు తూతూ మంత్రంగా 2-3 రోజులు తనిఖీల పేరుతో హడావిడి చేస్తారు తప్పితే ఎలాంటి చర్యలు ఉండవు. తర్వాత యథావిధిగా వదిలేస్తారు. అధికారులు హడావిడి చేసిన రోజులు జాగ్రత్తగా ఉండి సరైన బస్సులు నడిపితే చాలు, తర్వాత పట్టించుకున్న వారే ఉండరు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు కేవలం సీటింగ్ ద్వారానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరేందుకు మాత్రమే అనుమతి తీసుకొని దాన్ని స్లీపర్గా మార్చారు. మొత్తం డిజైన్ మార్చేశారు. అందులో కూడా చాలా లోపాలున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బస్సు కెపాసిటీకి మించి జనాలను ఎక్కించుకోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పుడు వస్తున్న బస్సులలో లగేజ్ కోసం ఇష్టం వచ్చినట్టు ఎత్తు పెంచేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పైనుంచి దూకడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అందుకే అత్యవసర కిటికీలు ఉన్నా సరే అవి పనికి రాకుండా పోతున్నాయి. అంత ఎత్తు నుంచి దూకే సాహసం చేయలేకపోతున్నారు ప్రయాణికులు. అందరూ మెయిన్ డోర్ ద్వారా బయటకు రావాలని చూస్తున్నారు. కొన్నిసార్లు అవి లాక్ అవుతున్నాయి. ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదంలో అదే జరిగింది. ధైర్యం చేసి అంత ఎత్తు నుంచి దూకిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వాళ్ళు మంటల్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్ళు, మహిళలు ఇలా ఇరుక్కుంటున్నారు. కొందరు బస్ కంపెనీ ఇచ్చిన డిజైన్ కాకుండా వచ్చిన తర్వాత మార్చేస్తున్నారు. ఇప్పుడు కావేరీ బస్సులో జరిగింది అదే. స్లీపర్ కు పర్మిషన్ లేకపోయినా వారికి నచ్చినట్టు డిజైన్ గా మార్చేశారు. దీనివల్ల లోపల కారిడార్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఒక మనిషి లగేజ్ తో వెళ్లడమే కష్టమవుతుంది. ఇది కూడా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణమవుతుంది. ఏదైనా జరిగితే అంతా ఒకేసారి దిగాలనే తొందర ఉంటుంది. కానీ అక్కడ వెళ్లే దారి సరిపోదు. దీని కారణంగా తొక్కిసలాట జరిగి కింద పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇక మరోపక్క ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలనే విషయంపై అవగాహన తక్కువ. ఎమర్జెన్సీ డోర్ ఎలా బ్రేక్ చేయాలి, సురక్షితంగా ఎలా బయటపడాలి, ఒకవేళ డోర్ లాక్ అయితే ఏం చేయాలి అనే విషయాలపై బస్సు నడిపే సిబ్బందికి అవగాహన ఉండడం లేదు. మరి ప్రయాణికులకు ఎలాంటి అవగాహన ఉంటుంది? అందుకే ప్రమాద విషయంలో ప్యానిక్ అవుతున్నారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. బస్సు నిర్మాణ ముడిసరుకు కూడా త్వరగా అగ్నికీలలు వ్యాపించేదై ఉంటుంది. దీనిపై కూడా అధ్యయనం జరగాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక అగ్నికి ఆహుతి అయిన వీక్ అయిన కావేరీ ట్రావెల్స్ బస్సు ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా పాల్పడింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒక చలాన్ ఉన్న బైక్ ను, కారును పట్టుకుంటే పోలీసులు ఈ వాహనాన్ని ఎందుకు ఇంతవరకు పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ట్రావెల్స్ బస్సుల పట్ల పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 23,000 రూపాయల చలాన్లు పెండింగ్ లో ఉంటే ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. హైదరాబాద్ సిటీలోకి రాకూడని టైమింగ్ లో వచ్చింది. అయినా అధికారులు దాన్ని పట్టించుకోలేదు. ఇది 1-2 సార్లు జరగలేదు, ఏకంగా 9 సార్లు ఈ ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ బస్సుకు 2028 వరకు జనరల్ పర్మిట్ ఉంది. టూరిస్ట్ పర్మిట్ 2023 జూలై, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసింది. ఫిట్నెస్ గడువు కూడా మార్చి 31తో పూర్తయింది. ఇన్సూరెన్స్ గడువు ఏప్రిల్ 20తో, పన్ను గడువు మార్చి 31తో ముగిసింది. ఇలా అడుగడుగున రవాణా శాఖ రూల్స్ బ్రేక్ చేసినా సరే పట్టించుకునే వాళ్ళే లేరు. ప్రమాదం జరిగినందున ఈ ఒక్క బస్సు ఇలాంటి దుస్థితిలో ఉంది. మరి మిగతా బస్సుల పరిస్థితి ఏంటో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ దుర్ఘటనలో వెలుగు చూసిన మరో దుర్ఘటన బస్సు డ్రైవర్ నకిలీ సర్టిఫికేట్ భాగోతం. హెవీ లైసెన్స్ పొందాలంటే కనీసం విద్యార్హతలు ఉండాలి. అందుకే 10వ తరగతి పాస్ అయిన వాళ్లకు మాత్రమే హెవీ లైసెన్స్ ఇస్తారు. కానీ కావేరీ బస్సు నడిపిన డ్రైవర్ లక్ష్మయ్య మాత్రం 10వ తరగతి పాస్ కాలేదు. తాను 10వ తరగతి పాస్ అయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత కనీసం బస్సును అక్కడే వదిలేసి ప్యాసింజర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పారిపోయాడు. ఆ తర్వాతే అగ్ని వ్యాపించి బస్సు కాలిపోయినట్టుగా తెలుస్తోంది. అందుకే లక్ష్మయ్యను పల్నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన విచారించి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోనున్నారు. అంతేకాదు, ఈ ప్రమాదానికి అసలైన కారణం రోడ్డుపై బైక్ ప్రమాదం. పల్సర్ బైక్ నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆ బైక్ నడిపిన వ్యక్తి పేరు శివ. అతను మద్యం మత్తులో ఉన్న సంగతి ఓ పెట్రోల్ బంక్ లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగు చూసింది.
ఊగుతూ బైక్ నడుపుతున్న ఆ కుర్రాడి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరగడానికి ముందు అంటే శుక్రవారం పొద్దున్నే 2:30 గంటల సమయంలో అతను తన ఫ్రెండ్‌తో కలిసి పెట్రోల్ కొట్టించాడు. అక్కడే బైక్ నడుపుతూ స్కిడ్ అయిన సంగతి ఆ వీడియోలో ఉంది. తర్వాత కంట్రోల్ చేసుకున్నాడు. అలా బైక్ నడుపుతూ వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు. ఇక ప్రమాదం జరిగిన 44వ నెంబర్ జాతీయ రహదారిపై వందల లారీలు, వందల బస్సులు రోజు రాకపోకలు సాగిస్తుంటాయి. అంటే బెంగుళూరు టు హైదరాబాద్ మధ్య కీలకంగా ఉంటుంది ఈ రోడ్డు. అలాంటి ఎంతో కీలకమైన రహదారి నిర్వహణలో అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గుంతలు కనిపిస్తున్నాయి. నిర్వహణ లోపం కారణంగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరుచుకోలేకపోయింది. ఇప్పుడు 20 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ రహదారిపై వందల కిలోమీటర్లకు మించి వేగంతో వాహనాలు నడపకూడదు. కానీ ప్రైవేట్ బస్సు వాళ్ళు 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడుపుతున్నారు. గమ్యానికి త్వరగా చేరుకోవాలన్న ఆశతో మితిమీరిన వేగంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.